హైదరాబాద్ మెట్రో విస్తరణ రాష్ట్ర అభివృద్ధి అంశాలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవాలనుకుంటే అపాయింట్మెంట్ ఇప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ముందుగా ప్రధాని మోడీతో రాజీనామా చేయించాలని అది శ్రీనివాస్ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ కోరితే మధ్యలో రామచంద్రరావు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చేస్తున్న ఒత్తిడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, మెట్రో విస్తరణ, కేంద్ర నిధుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తోందని అన్నారు. జన్ధన్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని, విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పిన హామీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన 13,539 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసిందని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయడం తప్ప రామచంద్రరావు గారి మాటల్లో కానీ చేతల్లో కానీ మా రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాసి మా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము వెళ్ళి కలుస్తామని. ఒకవేళ మా రేవంత్ రెడ్డి గారు మీకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే ముందు మీ ఉద్యోగం ఉంటుందా చూసుకోమని అడుగుతా ఉన్నా. ఒకవేళ మీ లేఖ ద్వారా ఏదైతే 6 గ్యారెంటీలకి అంశం గురించి మాట్లాడవలసి వస్తే ముందు మీ మోదీ గారిని అడగండి. నల్లధనాన్ని వెనక్కి తీసుకొని వస్తాం, స్విస్ బ్యాంకుల నుంచి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల పైచీలకు వేస్తామని. ఏమైంది ఆ నల్లధనం? కాల్ డన్. డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయడం తప్ప రామచంద్రరావు గారి మాటల్లో కానీ చేతల్లో కానీ మా రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాసి మా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము వెళ్ళి కలుస్తామని. ఒకవేళ మా రేవంత్ రెడ్డి గారు మీకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే ముందు మీ ఉద్యోగం ఉంటుందా చూసుకోమని అడుగుతా